మనం డిస్కషన్ టాపిక్ లోకి వస్తాం. ఓకే, సో ఇవాళ పాయింట్ ఆఫ్ డిస్కషన్ మెంబర్స్ అందరు రండి. ఇప్పుడే మన ముందుకి 6 గ్రహాంతరవాసులు వచ్చారు. సో ఐ మీన్ అంటే మీరంటే స్పెషలిస్టులు అని అర్థం అనమాట తెలుగులో. సో ఇప్పుడు మీరు ఒక టీంని రిప్రజెంట్ చేస్తున్నారు. మీరో టాపిక్, మీదో టాపిక్. మీరు కొట్టుకోవట్లే, మీరు ఎంచుకున్న టాపిక్ గొప్పతనం చెప్తున్నారు అంతే. మన అవతల సంగతి మనకు అనవసరం. మన పాయింట్ మన క్లారిటీకి ఇవ్వాలి. ఓకే, అవతల యుద్ధానికి దిగితే అప్పుడు చూద్దాం. యుద్ధంలో గెలవడం అంటే అవతలని ఓడించడం మాత్రమే. ఓకే, రెడీ, యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ అన్న జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ. నేను జాయింట్ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి వచ్చారు. ఓకే, వెరీ గుడ్. మీ తరఫు పాయింట్ ఏంటి? నీ పాయింట్ ఏంటి? జాయింట్ ఫ్యామిలీ అన్న, నీకు తెలియదు ఏముంది చెప్పు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఓకే, అయితే జాయింట్ ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని, మరదలు కూడా ఉంటది. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నాను? జాయింట్ ఫ్యామిలీ చికెన్ జాయింట్ లాంటిది. అందులో అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరు ఉంటారు. కలిసి ఉంటేనే మంచిగా ఉంటది. కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. సిమ్రాన్ గారు భలే ఉండేవాళ్ళు. అయినా చికెన్ జాయింట్ కంటే లెగ్ పీస్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారమ్మా. అర్థమైందా? అయినా మీ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న గొప్ప ఏంది? మమ్మీ, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. అయినా నీకేం తెలుసు జాయింట్ ఫ్యామిలీ ఏంటి ఏమన్నావు? గట్టిగా చెప్పమ్మా. అయినా నీకేం తెలుసు జాయింట్ ఫ్యామిలీ అంటే? జాయింట్ ఫ్యామిలీ అంటే డాడీ, మమ్మీ, అక్క, తమ్ముడు, బావ, అత్త, మామ. ఓకే టీచర్, ఓకే టీచర్. ఇంకోసారి నువ్వేంటే చెప్పేది జాయింట్ ఫ్యామిలీ గురించి? పండగలా కాదే, పశువుల సంతలా ఉంటుంది. అయినా జాయింట్ ఫ్యామిలీలో ఏముందే, ప్రశాంతంగా తినలేము, పడుకోలేము, తిరగలేము. అదే సింగిల్ ఫ్యామిలీలో అయితే ప్రశాంతంగా తినొచ్చు, పడుకోవచ్చు. తినకపోతే ఎవ్వడు పట్టించుకోడు, పెట్టేవాడే ఉంటాడు. జాయింట్ ఫ్యామిలీ గురించి మాట్లాడే మా సింగిల్ ఫ్యామిలీ గురించి మాట్లాడనుకో, నీ జాయింట్ లో అది చెప్పి అన్న అది కాదా నాకు ఒక మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి మీ జాయింట్ ఫ్యామిలీ మొత్తం ఆస్తులు అమ్మినా సరిపోవు. అన్న పేరెంటంలో నువ్వు కూడా మాట్లాడాలి. జాయింట్ ఫ్యామిలీలో పిల్లలు మాలా నాలా ప్రతిపన్నల పద్ధతిగా పెరుగుతారు. మొత్తం టీవీలో వడాలని నుంచున్నాడు. పద్ధతి గురించి ప్రతిపన్న ఓకే, నువ్వేంట్రా మాట్లాడేది? ఒంగోబెట్టి ఒక్కడు గుద్దిందనుకో, నీ వాలకము, నీ షర్ట్, నీ పాయింట్ అసలు ఉన్నవారా? అయినా జాయింట్ ఫ్యామిలీలో మీకు ఫ్రీడమ్ దొరకదు, సింగిల్ ఫ్యామిలీలో దొరికినంత. మీరు సిగ్గుపడకండి సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? జాయింట్ ఫ్యామిలీ ఫ్రీడమ్ దొరకదేమో, కానీ జాయింట్ ఫ్యామిలీలో ఎంజాయ్మెంట్ ఉంటది. అది తెలుసుకో ఫస్ట్. నువ్వు ఫ్రీడమ్ దొరికింది, నీకు ఎంజాయ్మెంట్ ఎడికించి వస్తుంది? కలిసి ఉంటే కలిసి పాట ఎందుకు వేసుకోరు? అందుకే వేసుకోరు. అయినా జాయింట్ ఫ్యామిలీ సంక్రాంతి ముగ్గు అయితే అందులో ఉండే గొబ్బెమ్మనే ఆ సింగిల్ ఫ్యామిలీ అమ్మా. యు మీన్ గొబ్బెమ్మ? ఆ ముగ్గుకి ఆ గొబ్బెమ్మనే అందం. అర్థమైందా? ముగ్గు గురించి మాట్లాడిన ఫస్ట్ బామ్మ గురించి తెలుసుకో. ముగ్గు వేయాలంటే బామ్మ కావాలి, ఆ ముగ్గు చరిత్ర చెప్పాలంటే తాత కావాలి. తాతలు, మామలు, బామ్మలు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ. నీకున్నారా తాత? నీకుందా తాత? ఎందుకు లేడు మా తాత? మా తాత ఈయన ఉన్నాడు. ఏరా కొడక, ఏమైంది? తాత టీ షర్ట్ చంపేసిండు. తాతలో ఉన్నాడా వాడు? చిన్నపిల్లని కిడ్నాప్ చేసేవాడిలా ఉన్నాడు. మా తాతతో మాట్లాడినావు అనుకో, తాత కర్ర తీసుకొని కొట్టేస్తా. నువ్వేందే కొట్టేది? జీలకర్ర మొక్కందానా. మా తాతల గురించి తెలుసుకున్నావా? ఫస్ట్ నీకు తెలుసా? తెలుసు నాకు. తాతల వాళ్ళ తాత వాళ్ళ తాత ముత్తాతలే ఆ తాత. ఆయన పేరేంటి? శంకరయ్య.
వాళ్ళ తాత పేరు శంకరయ్య. వాళ్ళ కొడుకు పేరు ప్రదీపన్న. ప్రతిభన్న. గుర్తున్న పేర్లు అని చెప్తున్నారు వీళ్ళు. ఆ తాతలు సోదులు వద్దనే మేము సింగిల్ ఫ్యామిలీలో ఉన్నాం. అది కూర్చుని చెప్పొచ్చు కదరా. మా జాయింట్ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసురా? హెడేక్ వస్తే అత్తయ్య జండు బాంబు పెడుతుంది. జెండు బాంబు కోసం కంబైన్ ఫ్యామిలీ అంటావా? మామయ్య కాఫీ ఇస్తాడు. అత్త ఉప్మా చేసి పెడుతుంది. తమ్ముడు బయటికి వెళ్ళి పకోడీలు తీసుకొస్తాడు. డాడీ అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. ఆమ్లెట్ వేస్తాడా? అంబులెన్స్ కాల్ చేస్తాడా? ఏంటేంటి అది జాయింట్ ఫ్యామిలీ అనుకుంటున్నావా లేకపోతే పనుల సంత అనుకుంటున్నావా? ఏంటి మీ అత్తయ్య నీ కాఫీ తెస్తాడా? తమ్ముడు కాళ్ళు ఒత్తుతాడా? మామయ్య జెండు బాంబు రాస్తాడా? పకోడీ మీ తమ్ముడు పకోడీ తెస్తాడా? అది జాయింట్ ఫ్యామిలీ లాగా లేదు. ఇంట్లో అందరు పనుల లాగా ఉన్నారు. అంతమంది ఉంటే అది జాయింట్ ఫ్యామిలీ అన్నారు, పనుల ఇల్లు అంటారు. ఏమర్థమైంది? నువ్వే చెప్పు ప్రదీప్ అన్నది నాకు పకోడీ వద్దు, ఏం వద్దు. అంటే ప్రదీప్ నన్ను సింగిల్ ఫ్యామిలీ పెడదాం అనుకుంటున్నావా? అరే మన పాట పెట్టరా. అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తమ్మి లేరు ఏక్ నిరంజన్ ఏక్ నిరంజన్ ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పెళ్ళి లేదు. అది వాడి ఫీల్. అరే మీకు విషయం చెప్పనా? కంబైన్డ్ ఉన్నా సింగిల్ గా ఉన్నా మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. పెద్దలకి చిన్న వాళ్ళని ప్రేమించాలి. అది దూరంగా ఉన్నా కొంతమంది కుదరక దూరంగా విడిగా ఉంటారు, ఉద్యోగ రీత్యా పనుల రీత్యా. కొంతమంది అందరూ ఒక చోటే ఉంటారు. సో అందరూ ఒక చోటు ఉన్నా విడివిడిగా ఉన్నా వాళ్ళ మధ్యలో ఆ ప్రేమ మాత్రం అలాగే ఉండాలి. అది అల్టిమేట్. ఓకే సూపర్ రా. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. బాగా చెప్పారు నిజంగా. సరదాగా తీసుకునే టాపిక్ మీరు మాట్లాడుకునే మాటలు బట్టి చాలా మందికి ఆ విషయాలు అర్థమవుతాయి. సాధారణ మనకు తెలిసినా మనం దాని గురించి మాట్లాడుకోం కాబట్టి ఇవాళ ఈ ఆరుగురు మాట్లాడిన దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి కదా.